కారులో ప్రయాణించే వాళ్ళ మీద కూడా కేసు పెడితే రేపు ఏదైనా బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టే పరిస్థితి వస్తుందా? ఎట్లా ఇది ఏం అర్థం కాకుండా ఉంది. శ్రీనివాసరావు గారు ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఎప్పుడైనా సరే తన కింద కామెంట్స్ని చూసుకోవడం నాకైతే తెలియదు, కానీ నేనైతే చూసిన తర్వాత అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావు, నువ్వు అసలు జర్నలిస్ట్ ఎట్లా అయ్యావు? కనీసం ఆ ఎథిక్స్ కూడా నీకు తెలియదు కదా, ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఎట్లా వచ్చావు అంటే మీకు తెలియదేమో, కానీ నాకైతే తెలుసు. ఎందుకంటే ఇటువంటి ఛానల్స్ ఉండడం వల్ల ఇటువంటి వాళ్ళు పైకి ఎదుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఇతను సపోర్ట్ చేస్తాడు, ఇతన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సరే, వీటితో పాటు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏం ప్రశ్నలు అంటే, ఒకటి, అంబటి రాంబాబు తన ఎంగిల్ చేతితో కాకిని కూడా తోలడంట. ఎందుకంటే ఆ అన్నం మెతుకులు కింద పడిపోతాయేమో అని చెప్పి భయం అంట. అటువంటి వ్యక్తి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి 10 లక్షలు చెక్ ఇచ్చాడు. ఓకే, అప్పుడే జనాలకి డౌట్ రైజ్ అయిందంట. ఇంకో విషయం, అదే ర్యాలీలో జయచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి ఊపిరాడక చనిపోతే అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు చెక్ ఇవ్వలేదు? ఈ పాయింట్ని అయితే బాగా రేస్ చేస్తూ ఉన్నారు నెటిజన్లు. దీని తర్వాత ఇతను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆర్టీసీ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే లోపల ఉన్న వాళ్ళందరూ కూడా శిక్షార్హులా అని చెప్పి అడిగారు. పబ్లిక్ వెహికల్స్కి ప్రైవేట్ వెహికల్స్కి చాలా తేడా ఉంది. ఆ విషయం కూడా తెలియకుండా నువ్వు జర్నలిస్ట్ అయిపోయావు. ఓకే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఆ డ్రైవర్ల మీద, లోపల ఉన్న వాళ్ళ మీద ఏం కేసు ఫైల్ అయింది? హిట్ అండ్ రన్. గుద్దేసి వెళ్ళిపోయారు. గుద్దేసి అతని చావుకు కారణమై వెళ్ళిపోయారు. కాబట్టి డ్రైవర్తో పాటు కారులో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా శిక్షార్హులే. ఏం తెలియకుండా నోరుంది, ఒక ఛానల్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే నిజంగా ఏమంటున్నారంటే నిన్ను అనవసరంగా బయటకు వదిలారు అంటున్నారు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా నీళ్ళు ఎటువంటి మార్పు లేదంట. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు బయటికి రామాగరా బాబు, నువ్వు బయటకు వస్తే రోజుకు శవం లెగస్తా ఉంది, తొక్కి పడేస్తాం అని చెప్పి కార్యకర్తలనే తొక్కి పడేస్తున్నావు, ఏంటి మరి ఇంత సైకోగా ఉన్నావు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు ఆ రోజు పల్నాడుకి ఎందుకు వెళ్ళాడు? ఒక బెట్టింగ్ వాటిల్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ వ్యక్తి విగ్రహాన్ని సంవత్సరం తర్వాత ఆవిష్కరించడానికి వెళ్ళాడు. ఎల్లునోడు ఆవిష్కరించి వచ్చేయాలి కదా, ఇంకిద్దరిని ఆయన దగ్గరికి పంపించేశాడు. ఏదే సొంత పార్టీ కార్యకర్తలనే. ఇలా నువ్వు చేయడం కరెక్ట్ కాదని, నిన్ను తొందరగా పోలీసులు తీసుకెళ్ళి లోపలేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెమ్మలు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.